నమస్తే. నేను మీ వెంకట్. ఇంతకుముందు వీడియోలో మనం విద్యార్థులకి నేర్పాల్సినటువంటి 5 గొప్ప లక్షణాల గురించి చెప్పుకున్నాం. వాటిలో గివింగ్ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్ అనే లెటర్ గురించి తెలుసుకుందాం. ఆర్ అంటే రీడింగ్ ద బుక్స్. నవేడేస్లో అందరూ కూడా ఎక్కువ మంది ఈ బుక్ రీడింగ్ అనేది బాగా తగ్గింది. బుక్ రీడింగ్ తగ్గి ఎక్కువ సోషల్ మీడియా మీద ఎక్కువ ఆధారపడ్డారు. ప్రతి చిన్నదానికి కూడా మొబైల్ తీసుకోవడం, దీనికి ఆన్ చేయడం, దాంట్లోనే లీనమైపోదాం. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇదే పని. మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు మొబైల్ వాడాలి, మంచిదే. కానీ ఇంక అదే పనిలో ఉండటం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా దెబ్బతింటుంది. అదేవిధంగా మనం నేర్చుకోవాలనుకున్న సబ్జెక్టు కుంటుపడుతుంది. మనకి బుక్స్ రీడింగ్ అనేది అలవాటు చేసుకుంటే మనకు నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ అవుతుంది. మనం ఎంత చదివాం అన్నదానికంటే మనం ఎంత బాగా నాలెడ్జ్ గెయిన్ చేసాం అన్నది చాలా ముఖ్యం. అయితే మనకి పూర్వకాలం నుంచి తీసుకుంటే కనుక మనకి స్వామి వివేకానంద గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన అనేక రకమైన బుక్స్ చదివాడు. బుక్స్ చదవనేది ఒక అలవాటుగా మార్చుకున్నాడు. అందుకే ప్రపంచానికి అంత జ్ఞానాన్ని అందించగలిగాడు. ఆయన జ్ఞానం ఎలా సంపాదించాడంటే బుక్స్ ద్వారానే సంపాదించాడు. అందుకని విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బుక్స్ చదవడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. బుక్స్ అలవాటు చేయడం వల్ల చదవడం అలవాటు చేసుకోవడం వల్ల మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది, నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, అనారోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. ఎందుకంటే మొబైల్ వాడితే కంటి సమస్యలు రావచ్చు, హెడేక్ రావచ్చు, సైట్ రావచ్చు, ఇంకేదేదో ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ బుక్స్ చదవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అదేవిధంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పుకుంటే ఆయన విదేశాల్లో 1000 రోజులు ఉన్నాడంటారు. ఆ 1000 రోజుల్లో మొత్తం ఆయన 16,000 బుక్స్ని రీడ్ చేశాడని చెప్పి అంటూ ఉంటారు. ఒక షార్ట్ టెక్నిక్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆయన అలా బుక్స్ చదవడం జరిగింది. అయితే ఆయన అంత నాలెడ్జ్ గెయిన్ చేశారు కాబట్టే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి అందించగలిగాడు. ఆయనకి అంత నాలెడ్జ్ రావడానికి ప్రధానమైన కారణం బుక్స్ చదవడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.